వచ్చిన సేవకులందరికీ సభ్యులందరికీ ఎన్నో వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ చిన్న వాక్యం, కీర్తనలు 66:5. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. సేవకుల కుటుంబంలో జన్మించడానికి ఇంకా మందిరంలో పెరగడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయనకి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటున్నా. చిన్నప్పటి నుంచి ఎన్నో అపాయాల గుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. చిన్నప్పుడే నేను చనిపోయానా అని చెప్పి డాక్టర్స్ డిక్లేర్ చేసినప్పుడు ఎంతో ప్రేయర్ చేస్తూ వచ్చారు. దేవుడు అద్భుతంగా నన్ను రక్షించాడు, కాపాడాడు. దాంతో డాడీ వాళ్ళని కూడా సేవకి పిలుస్తూ వచ్చాడు దేవుడు. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు VBSకి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను రక్షించుకుంటూ వచ్చాడు యోసేపు స్టోరీ ద్వారా. నేను 10th క్లాస్లో బాప్తిజం తీసుకుంటూ వచ్చా. 10th క్లాస్లో దేవుడు నాకు మంచి రిజల్ట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంటర్లో ఎక్కడ జాయిన్ అవ్వాలో తెలియక చాలా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు డాడీ మేమందరం జాష్ అంకుల్ దగ్గరికి ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్ళాము. May 22, 2019లో జాష్ అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంకుల్ నాకు వాగ్దానం ఇచ్చి నాకు ప్రేయర్ చేస్తూ వచ్చారు. వాగ్దానం ఏంటంటే ప్రసంగి 2:26, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగాను నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఈ వాక్యం దేవుడు అంకుల్ నాకు ఇచ్చి నా చేత ప్రామిస్ చేయించుకుంటూ వచ్చారు. ఎట్లా అంటే, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి, మంచి సీట్ కొట్టాలి, అందరికీ హెల్ప్ చేయాలి అని చెప్పి అంకుల్ నా చేత ప్రామిస్ చేయించుకున్నారు. తర్వాత అంకుల్ నా కాలేజ్ గురించి కూడా కాలేజ్ సజెస్ట్ చేసి, మంచి కాలేజ్ శశి కాలేజ్ సజెస్ట్ చేసి ఇంకా నాకు గిఫ్ట్ ఇచ్చి పంపిస్తూ వచ్చారు. తర్వాత నేను కాలేజ్లో జాయిన్ అవుతూ వచ్చా శశి కాలేజ్లో. అక్కడ కూడా చాలా ఫీజెస్ అనమాట. డాడీ మమ్మీని అద్భుతంగా దేవుని దయతో వాళ్ళు నా చదువుని కి సంబంధించిన ఫీజు మొత్తం కడుతూ వచ్చారు. వాళ్ళు ఎంతో దేవుడి మీద చాలా ఆధారపడుతూ వచ్చారు. ఎట్లా అంటే వాళ్ళు హెల్త్ కూడా చూపించుకోకుండా మొత్తం మనీ అంతా స్టడీస్ మీద పెట్టడం, హెల్త్ కూడా చూపించుకోకుండా ఎంతో కష్టపడి నన్ను చదివించారు. అందుకోసం డాడీ మమ్మీకి చాలా థ్యాంక్స్. తర్వాత ఫస్ట్ టైం నేను నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు వాగ్దానం, దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. కానీ అప్పుడు నాకు సీట్ రాలేదు. ఇంకా ఏదో మంచిది ఉందేమో అనుకుంటూ వచ్చాను. ఇంకా సీట్ రాకపోయేసరికి ఇంకా అందరూ మాటలు ఎట్లా అంటే, ఇంకా సీట్ రాదు, చాలా కష్టం MBBS అంటే, మాట్లాడుకుంటున్నారా అసలు చాలా కష్టం, ఇంకా వేరే కోర్సులో జాయిన్ చేయండి అని చెప్పి డాడీ మమ్మీని కూడా ఎంతో డిస్కరేజ్ చేస్తూ వచ్చారు. కానీ డాడీ మమ్మీకి రెండే ఉండేవి. ఎట్లా అంటే, ఫస్ట్ పరిచర్య, మందిరం బాగుండాలి, తర్వాత స్టడీస్. ఎవరైనా, మేమే కాదు ఇంకా మందిరంలో ఉన్న ఎవరైనా మంచిగా చదువుకోవాలి, బాగుపడాలి అనే ఒక కోరిక. అందుకోసం నన్ను మళ్ళీ కోచింగ్లో జాయిన్ చేస్తూ వచ్చారు డాడీ. తర్వాత దేవుడు అద్భుతంగా నాకు ఆంధ్రాలోనే వైజాగ్లో గాయత్రి కాలేజ్లో సీట్ ఇచ్చారు. కాకపోతే తర్వాత అది ఏంటంటే కొంచెం లీస్ట్ కాలేజ్. సో ఇంకా ప్రేయర్ చేస్తూ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఒక అంకుల్ మాకు తెలంగాణలో కూడా పెట్టండి అని చెప్పి సజెస్ట్ చేస్తూ వచ్చారు. కానీ తెలంగాణలో కూడా BCC వాళ్ళకి చాలా తక్కువ సీట్స్ ఉండేవి. BCC వాళ్ళకి మొత్తం 1% రిజర్వేషన్ అనమాట. సో చాలా తక్కువ సీట్స్ ఉండేసరికి తెలంగాణలో మేము అంతగా సెకండ్ టైం పెడదాం అనుకోలే. కాకపోతే అంకుల్ హైదరాబాద్లో ఒక అంకుల్ పెట్టండి, మంచిది వస్తుంది, దేవుని కృప ఉంటే వస్తుంది అనేసరికి మేము పెట్టాము. దేవుడు అద్భుతంగా తెలంగాణలో మాకు సీట్ దయచేస్తూ వచ్చారు. అంకుల్ కూడా మాకు ఎంతో హెల్ప్ చేస్తూ వచ్చారు కాలేజ్ కోసం.
ఇం- ఆమ్, మీ అందరూ నా కోసం నాకు సీట్ రావాలని చెప్పి మా కుటుంబం కోసం నా కోసం ఎంతగానో ప్రేయర్ చేస్తూ వచ్చారు. మీ అందరికీ ఎన్నో ధన్యవాదాలు, వందనాలు. ఇంకా నా ఫర్దర్ స్టడీస్ కోసం, ఇంకా మందిరం పరిచర్య కోసం, మా కుటుంబం కోసం ఇంకా ప్రేయర్ చేయమని వేడుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్.